హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఈ బ్లౌజ్ తాలూకా బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే చూసామండి. ఈ వీడియోలో మనం హ్యాండ్స్ డిజైన్ అనేవి చూద్దాం. మీకు దగ్గరగా చూపిస్తున్నానండి. ఇలా మధ్యలో ఫ్లవర్ వచ్చింది, చుట్టూ హాఫ్ రౌండ్స్ అనేవి వచ్చాయి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీనికోసం నేనైతే ఇక్కడ క్లాత్ మీద మార్కింగ్ అనేవి చేసుకున్నానండి. మిడ్ పాయింట్ దగ్గర నుంచి 5 ఇంచెస్ అటు సైడ్, 5 ఇంచెస్ ఇటు సైడ్ కూడా నేను మార్కింగ్ అనేవి ఇలా చేసుకున్నాను. ప్రతి ఒక్కొక్క 1 ఇంచ్కి కూడా మార్కింగ్ అనేది చేసుకుని పెట్టుకున్నానండి. ఈ కింద లైన్ ఒకటి 2 ఇంచెస్ మార్కింగ్తో మార్కింగ్ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి నేను పైపింగ్ రోప్ని అయితే స్టిక్ చేసుకున్నాను. దీనికి నేను క్రాస్ కుట్లో మీకు నెక్ వీడియోలో చూపించాను కదండి ఫ్రెండ్స్. సో అలా నేను క్రాస్గా ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఒక ఎల్లో కలరు, ఒక గ్రీన్ కలర్ అనేది లైనింగ్ అయితే ఇచ్చుకుంటూ వచ్చేసానండి. సో ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ కంప్లీట్ అయిపోయిన చుట్టూ జెరీ లేస్ థ్రెడ్ అయితే నేను ఇక్కడ మళ్ళీ ఈ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ మీద నేను గ్రీన్ కలర్ చిప్స్ని అయితే పేస్ట్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత గ్రీన్ కలర్ కుందన్స్ని కూడా నేను 1 ఇంచ్ గ్యాప్తో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని ఈ మిడ్ పాయింట్లో మనం బ్యాక్ నెక్ స్టిక్ చేసుకున్నాం కదా, సేమ్ అవే ఎల్లో కలర్ పూసల్ని కూడా ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని స్టిక్ చేసుకుని 15 మినిట్స్ పోయాక ఆరిపోయాక వీటి చుట్టూ కూడా నేను పూసలు అనేటివి కుట్టుకున్నాను.
ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చిన్న ముత్యాలను అయితే నేను హాఫ్ రౌండ్ షేప్లో మొత్తం ఈ నెక్ డిజైన్ అంతా కవర్ అయిపోయే వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఫ్రెండ్స్. ఇలాగే నెక్ డిజైన్లో లాగే ఇక్కడ కూడా 2 లైన్స్ అనేది, అక్కడైతే సింగిల్ లైనే వేసానండి, ఇక్కడైతే డబల్ లైన్ అయితే వేసాను. అలాగే గ్రీన్ కిందన్స్ చుట్టూ కూడా నేను ఇక్కడ గోల్డ్ పూసలను అయితే కుట్టుకున్నానండి. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జరీ థ్రెడ్తో మొత్తం అటుకి ఇటుకి మొత్తం స్టిచెస్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ కింద గ్యాప్ కంప్లీట్ చేయడం కోసం నేను ఇక్కడైతే ఇలా స్టోన్స్ నాకు ఇక్కడ దొరికాయండి. 40 రూపీస్కి 8 వచ్చాయి. అవి నేను తీసుకొని 2 అయితే ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నాను. దీని చుట్టూ కూడా గోల్డ్ బాల్స్ని అయితే నేను స్టిక్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ లుక్ పెట్టుకుంటున్నాను కదా, దాంట్లో ఎల్లో కలర్ కుందన్స్ని అయితే పేస్ట్ చేసుకున్నానండి. ఇక్కడ కొంచెం వైట్ కలర్లా కనిపిస్తున్నాయి, రియల్గా కొంచెం డార్క్ వచ్చాయి ఫ్రెండ్స్ అవి. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ మధ్యలోంచి ఈ గోల్డ్ పూసలతో ఒక లైన్ అనేది రౌండ్గా అయితే ఇచ్చేసుకున్నాను. అలాగే సేమ్ ఇదే గోల్డ్ బాల్స్తో ఇక్కడ గ్రీన్ కుందన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి చుట్టూ కూడా నేను అనేది కుందన్ చుట్టూ కూడా ఒక లైన్ అనేది వేసేసుకున్నానండి.
ఇక్కడ నేను సూది దారం ఉపయోగించి గట్టిగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా టాకాలు ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒకవేళ వాష్ చేసినప్పుడు అవి కూడా ఊడిపోకుండా ఉంటాయి. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మిడిల్ పాయింట్లో ఖాళీ ఉన్నట్టు అనిపిస్తే అక్కడ నేను జర్కన్ పీస్ని అయితే స్టిక్ చేసుకున్నాను. వాటి చుట్టూ లైట్ గోల్డ్ కలర్ స్టోన్స్ని అయితే కూడా ఫిల్ చేసుకున్నానండి. ఈ లైన్లో కూడా వైట్ కలర్ స్టోన్స్ని అయితే ఫిల్ చేసుకున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని స్టిక్ చేసేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.